గంగా నేనొచ్చేదాకా ఈ వర్క్ చేస్తూ ఉండు. ఇప్పుడే వస్తాను కదా. కానీ స్నేహ చాలా కోపంగా ఉంది. ఏదో ఒకటి చెప్పి మెల్లగా కూల్ చేయాలి. చెప్పు మంజు. ఏంటి స్నేహ, రిసార్ట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? హ్యాపీనెస్సా? అది మన తలరాతిలోనే లేదనుకుంటా. పెళ్లికి ముందే నయం, కనీసం నా కోసం టైం కేటాయించేవాడు. పెళ్లి జరిగాక కనీసం ఇప్పుడు ఆయనకి మాట్లాడడానికి కూడా టైం దొరకట్లేదు. అదేంటే? అదంతేలే, పెళ్ళైతే అందరికీ సుఖాలొస్తాయి, నా కష్టాలొచ్చాయి. ఆఫీస్లో ఏమో అక్క, ఇంటి దగ్గర చెల్లెలు. పాపం మా ఆయనకు అసలు రెస్టే లేదనుకో. స్నేహ, మంజు, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి స్నేహ నువ్వు చేస్తున్న పని? మన ఇంట్లో విషయాలు, ముఖ్యంగా మనిద్దరి మధ్య విషయాలు బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే ఉంది. నా ఫ్రెండ్కి మాత్రమే చెప్పాను. అయినా ఎవరో ఒకరికి చెప్పుకోకపోతే మనసులో భారం ఎలా తీరుతుంది? అందుకని ఏది పడితే చెప్పేస్తావా? ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారేంటి? నాకు ఫీలింగ్స్ ఉండవా? నా మనసులో మాటల్ని చెప్పుకునే అవకాశం మీరిస్తే ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? అది కా స్నేహ, నేను చెప్పేది విను. ఏం చెప్తారండి? పెళ్ళైన తర్వాత నాతో మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు. ప్రేమగా తిన్నావా అని అడిగింది కూడా లేదు. ఫస్ట్ నైట్ గదిలో ఎదురు చూస్తున్న భార్య కంటే మరదల్ని ఇంటి దగ్గర దింపడమే మీకు ముఖ్యం. భార్యని బుజ్జగించడం కన్నా మరదలికి పాఠాలు చెప్పడమే మీకు ముఖ్యం. స్నేహ, కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లేదు. ఇవన్నీ ప్రతి ఫ్యామిలీలో ఉండేవే. వాటిని నువ్వు పెద్దవి చేస్తున్నావు. కుటుంబం అన్నాక బాధ్యతలుంటాయి. వాటిని అలాగే చూడాలి. బాధ్యతలను బరువు అనుకుంటే మోయడం కష్టం. ఏంటి? నాకు బాధ్యత తెలీదా? మీరు జైలుకి వెళ్ళినప్పుడు మీ వెన్నంటే ఉన్నానే. మొన్నటికి మొన్న మీ అత్తయ్య జైలుకి వెళ్ళినప్పుడు ఇది నా అత్తారిల్లని వచ్చి కూర్చున్నానే. పెళ్లి కాకుండానే పరా ఇంట్లో ఉందని అందరూ హేళన చేస్తూ ఉంటే నేను కదా భరించింది. ఎవరి కోసం? మీకోసం కదా. మీరే నా దేవుడని, ఈ ఇంట్లో వాళ్లే నా బంధువులని అనుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. నిన్నటిదాకా మంచిదాన్నైనా నేను ఈరోజు కానిదాన్నైపోయానా? లేదు స్నేహ, ఆ ఉద్దేశంతో అనలేదు. వద్దు. మీరే ఉద్దేశంతో అన్నా నాకు మాత్రం ఒక విషయం అర్థమైంది. మీకు నాకంటే మీ అత్తయ్య, మీ మరదళ్ళే ముఖ్యం. వాళ్ళే ఇంపార్టెంట్ కదా. వాళ్ళనే చూసుకోండి. స్నేహ, స్నేహ, నా మాట విను. అయినా మనమేమి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు. నలుగురం ఉన్నాము అంటే
ఒక్కళ్ళు మాత్రమే పనిచేస్తే కుదురుతుందా? ఫస్ట్ నైట్ గదిలో ఎదురు చూస్తున్న భార్య కంటే మరదల్ని ఇంటి దగ్గర దింపడమే మీకు ముఖ్యం. భార్యని బుజ్జికించడం కన్నా మరదలికి పాఠాలు చెప్పడమే మీకు ముఖ్యం. ఏంటి అర్జున్ బాబు, చాలా హుషారుగా ఉన్నారు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది కావేరి. అమ్మతో కలిసి భోజనం చేశాం. ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న అమ్మ కనీసం మనతో మాట్లాడలేదు. నేనెంత బాధపడ్డానో తెలుసా? కానీ ఈరోజు అదంతా పోయింది. ఈరోజు కలిసి భోజనం చేశాం, రేపు కలిసి మాట్లాడతాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసి ఎన్ని దినాలైంది అర్జున్ బాబు? ఇదంతా నీ వల్లే కావేరి. నువ్వే లేకపోతే అమ్మకి నాకు మధ్య దూరం అలాగే ఉండేదేమో. అర్జున్ బాబు, ఇది చాలా చిన్న విషయం. మనం సాధించాల్సింది చాలా ఉంది. మీరు మళ్ళీ భువనేశ్వరి ఇండస్ట్రీస్కి చైర్మన్ కావాలి. ఆ యమజ మనల్ని ఏ ఇంటి నుంచి గెంటేసిందో అదే ఇంట్లోకి అత్తయ్య మహారాణిలా ప్రవేశించాలి. ఖచ్చితంగా సాధిస్తాం కావేరి. ఆ యమజకి బుద్ధి చెప్తాం. మళ్ళీ మన ఆస్తులు పరువు దక్కించుకుంటాం. అది జరిగి తీరుతుంది అర్జున్ బాబు. కాకమ్మ అదే పనిలో ఉంది కదా. అవును కావేరి, కాక అంటే సాధించి తీరుతుంది. రేపటికి మనందరం హ్యాపీగా ఉండబోతున్నాం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను కావేరి. నీకేం కావాలో అడుగు. ఏదడిగినా ఇచ్చేస్తారా? ఆ, ఇస్తాను. ఏదడిగినా ఇచ్చేస్తారా? ఎందుకలా అడుగుతున్నావు? కొంపదీసి తాజ్మహల్ కట్టించమంటావా? అక్కర్లేదులేండి, నాది చిన్న కోరికే. నాకిప్పుడు ఐస్ క్రీం తినాలనుంది. అంతేనా? ఒకప్పుడు మీ ఇంటికొచ్చినప్పుడు రాత్రిపూట నన్ను బయటికి తీసుకెళ్లారు. అప్పుడు మనిద్దరం ఐస్ క్రీం తిన్నాం. మీకు గుర్తుందా? ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, త్వరగా తిను.